బాగుంది భయ్య, సినిమా బాగుంది భయ్య. నాన్నగారు యాక్టింగ్ కానీ, హీరో హీరోయిన్ కాంబినేషన్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. కానీ సినిమా మొత్తంలో హైలైట్స్ ఏంటంటే ఫైట్స్ ఒకటి హైలైట్స్, అలాగే సాంగ్ అదొక్క సాంగ్ ఉన్నా కూడా నార్మల్గా అనిపించింది. కానీ సినిమా మొత్తం ఓవరాల్గా అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం మదర్ సెంటిమెంట్ అదంతా బాగుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొద్దిగా డిస్టెన్స్ కొద్దిగా లాగా అనిపించింది. కానీ టోటల్గా ఓవరాల్గా అయితే బాగానే ఉంది. నాన్నగారితో చెప్తున్నా భయ, ఎందుకు భయ నీరు బాబు మరి బాగుందన్న. నాకైతే సరిపోయింది భయ్య. సినిమా అయితే సరిపోదు కాదు కానీ నాకైతే సరిపోయింది. సినిమా అయితే ఓకే, నా చాలా బాగుంది. బంపర్ హిట్ సూపర్ హిట్ అని కాదు కానీ నాని ఫ్యాన్స్ కానీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంది మంచిగా. అలాగే ఫ్యామిలీ లేడీస్ అయితే తప్పకుండా చూడాల్సిన సినిమా. ఓకేనా? సూర్య గారి యాక్టింగ్ అరే బాగుంది భయ్. సినిమా చూస్తా చెప్తా, జోలికొచ్చి బాగా చెప్తున్నా. అయితే మాత్రం ఏం చెప్తున్నా, బ్లాక్ బస్టర్ హిట్. నాని లైఫ్ లో దసరా సినిమా చూసి ఉంటారు కానీ ఇలాంటి సినిమాని మళ్ళీ మళ్ళీ రానే రాదు. సరిపోదా శనివారం అంటే సినిమా చూస్తున్నారు. నాకు ఒక్కటే అనిపించింది, ఒక్క శనివారానికి ఈ రేంజ్ అయితే ప్రతిరోజు శనివారం అయితే ఎలా ఉంటుంది ఆ రేంజ్లో అనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. అసలు నిజంగా స్క్రీన్ ప్లే డైరెక్షన్ అయితే మాత్రం వేరే లెవెల్. అండ్ జే సూర్య గారు ఆయన పర్ఫార్మెన్స్, ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అబ్బాబాబా ఆయన ఎంట్రీలో మ్యూజిక్కి గూస్ బంప్స్ వస్తున్నాయి. అసలు నిజంగా చెప్తున్నా, నానికి ఈ విలానిజానికి నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది. బ్లాక్ బస్టర్ హిట్ నిజంగా. అసలు నేనైతే ఈ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయాలి. నాని స్మార్ట్గా ఉంటాడు అసలు ఏందనుకున్నా కానీ శనివారం వస్తే మాత్రం ఉగ్ర రూపం. సూపర్ అంటే సూపర్, చాలా అంటే చాలా బాగుంది సినిమా మాత్రం. బ్లాక్ బస్టర్ హిట్. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. సూపర్ సూపర్ సూపర్. అసలు సూర్య డామినేషన్ చేస్తారనుకున్నా కానీ డైరెక్టర్ చాలా జాగ్రత్త పడ్డాడు. ఎక్కడైతే డామినేట్ అవుతుంది అన్నా కూడా సూర్య క్యారెక్టర్ తగ్గించారు. కానీ నిజం చెప్తున్నా, సూర్య క్యారెక్టర్ నాని క్యారెక్టర్ డామినేట్ చేసేదే, కానీ కొంచెం తగ్గించి నాని క్యారెక్టర్ పైకి లేపారు. కానీ సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్టర్. రేటింగ్ మేడం ఖచ్చితంగా 4.5 ఇవ్వచ్చు. సూపర్ అంటే సూపర్ ఉంది. నిజంగా సినిమాకి ఇద్దరు హీరోలు అని చెప్పాలి, ఇతను విలన్ అని చెప్పకూడదు, ఇద్దరు హీరోలు అని చెప్పాలి. ఇద్దరు ఉండడం వల్లే సినిమా ఆడింది. ఇందులో ఎవరు లేకపోయినా కానీ సినిమా బాగోదు. ఇరవ తీసింది. అసలు ఇద్దరు కాంబినేషన్ వల్లే సినిమా ఆడిద్ది డెఫినెట్గా చెప్తున్నా. ఇద్దరులో ఎవరు లేకపోయినా కానీ సినిమా మనం అనుకున్న రేంజ్లో ఉండదు. ఇద్దరు క్యారెక్టర్లు ఖచ్చితంగా విలన్ క్యారెక్టర్ అనకూడదు, కానీ కొన్ని సార్లు చూస్తుంటే ఈయన హీరో అనిపించింది. ఆ రేంజ్లో ఉంది. చాలా అంటే చాలా బాగుంది. హైలైట్స్ ఇద్దరే అన్న, నాని సూర్య గారు ఇద్దరే. అసలు డైలాగులు కానీ సూర్య గారి డైలాగులు ఉంటాయి, కొన్ని డైలాగులు పిచ్చి పీక్స్ నవ్వు కొట్టరు. జనాలు అయితే మాత్రం కేకలేసారు, అరుపులు. ఫస్ట్ హాఫ్ అంతా స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అంటే క్యారెక్టరైజేషన్ డిసైడ్ చేస్తారు. ఇది ఈ క్యారెక్టర్ ఇలా ఉంటుంది అని. సెకండ్ హాఫ్ నుంచి వీరంగం అంతే. ఇంకా